మీ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై గణేశ, జై కొడత గణేశ, జై ములింబు బొత్స గణేశ. ఏం చేస్తున్నావు? మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తాతయ్య అడుగుతున్నా ఇప్పుడే. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా అలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్స్. వామ్మో! చంద్రుని వేడికి దేవుళ్ళందరూ ఒకటే నిరూపించడానికి మీరు కంకణం కట్టుకుని ఇలా స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా. రెండు సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. చంద్రబోస్ గారు, ధీరజ్ గుర్తున్నాడా మీకు? చాలా అమాయకుడట. అమాయకుడు కాదు, అమ్మాయకుడు. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాదా అంతిల రవమిది పదములదా. ధీరజ్ చక్కగా పాడావు. వాయిస్ ఇంకొంచెం ఇంకా పరిపక్వత చెందాలి. శ్రీలత ఎప్పట్లాగే బాగా పాడావు. న్యాయపతి ఏలు రఘుపతి కార్తికేయ, ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఎంత అల్లరి చేస్తావో పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. శ్రీరామ చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం. మన ప్రేమనే కవి పాడగా శల్లికి పైరనుకు సమాధిని తెరచెడగొడదా. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి నువ్వు. హర హర హరప్ప, హర హర హరప్ప. విలయ ప్రళయమూర్తి వచ్చింది కాంచన. జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ, ఇద్దరు సీనియర్లే. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచనా. లేదా ఇద్దరు జూనియర్లు అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. పడగపాము మన్ను పాము ధీటైన నీటి పాము. మీలో రెండు శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా.